ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు అంశము ఆత్మ శరీరము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16 నుంచి మనం చదువుకుంటే చివరి వచనం వరకు చదివితే కనుక ఇక్కడ ఆత్మ శరీరం కనిపిస్తుంది. శరీరమునకును ఆత్మకును ఆత్మ శరీరంకు విరోధంగా అపేక్షించను, ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. ఏమిటివి అనే విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు మనల్ని మంచిగా తయారు చేసి మనకు హృదయాన్ని పెట్టాడు. ఈ బ్రెయిన్లో ఏమున్నదంటే దేవుడు పెట్టిన సాఫ్ట్వేర్ ఉంది. దేవుని మాట వినాలి, దేవుని ప్రకారం నడవాలి అనేది. అయితే మనుషుడు తన హృదయంతో తనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే కనుక అతను హృదయంలో వినబడే స్వరం ఏదైతే ఉన్నదో అది అతన్ని పతనం చేయడానికి తీసుకెళ్ళింది. దేవుడు అన్నాడు, ఇది ముట్టొద్దు, ఇది తినవద్దు, ఇది ముట్టి తిన్న ఎడల నువ్వు చనిపోతావని చెప్పాడు. కానీ ఆయన యొక్క శరీరం అయితే ఏదైతే ఉందో హృదయము, ఆ హృదయం ఏం మాట్లాడుతుందంటే ఏం పర్లేదు నువ్వు తిను. నేటి దినాన్ని క్రైస్తవులమైన మనము ఈ ఆత్మస్వరము శరీర స్వరం ఎలా తెలుసుకోవాలి? ఈ శరీరం మనల్ని ఏం చేస్తుందంటే భయంకరమైన కోపం రప్పిస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ శరీరాన్ని మనము చంపాలి అని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. నువ్వు బాప్తిసం పొందిన రోజున క్రీస్తుతో కూడా నువ్వు మృతి పొంది ఉన్నావు అంటే ఏంటి? నీ మనసును పాతేసావు, భూమిలో పాతి పెట్టేశావు. ఎలా పాతి పెట్టావు అది మనతోటి మాట్లాడుతుంది కదా. ప్రియమైన వాళ్ళని ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసిన ఏంటంటే క్రైస్తవులు ఇంకనూ వారి హృదయం ఏదో ఆత్మ ఏదో తెలియకుండా ఒకటంటది ఇది చెయ్యి అంటది, ఒకటేం చెయ్యొద్దు అంటది. దీంట్లో ఎవరు దేవుడు ఎవరు శరీరం అనేది మనకు తెలియదు. అయితే చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక నరుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి గలదన్నాడు దేవుడని యెహోవా. ఆదికాండం 6వ అధ్యాయంలో మొదలుపెట్టాడు. ఇర్మీయా గ్రంథంకి వచ్చేసరికి మనం చూస్తున్నాం 17వ అధ్యాయం 9వ వచనంలో నరుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఘోరమైన వ్యాధి గలది, అదొక డిసీజ్ లాంటిది అనమాట. ఇది బాగు చేసుకోవాలంటే చాలా కష్టం. దీనికి స్వస్థత ఎక్కడ వస్తుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలనే విషయాల్ని ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, ఈ రోజున మనకి కోపం వస్తుంది. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అసూయ వస్తుంది. ఆదాములో ఏమొచ్చింది అంటే స్వార్థం వచ్చింది. సో కయ్యనులో ఏమొచ్చింది? స్వార్థం వచ్చింది. ప్రతి వాళ్ళలో స్వార్థం అనేది మొదటగా దురాశ అనేది ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత నుంచి వాడు భయంకరమైన చీరాని తప్పులు చేసిన తర్వాత కోపము, అసూయ, ద్వేషం అవన్నీ వస్తాయి. శరీర కార్యాల గురించి చూద్దాం. ఏమొస్తాయి చూద్దాం. చూడండి 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనది, అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యానికి రారు. ఇవి ఎవరు చేయిస్తారు అంటే హృదయం. చూడండి, మనల్ని ఎవరో తిడతారు. తిట్టినాడు ఎప్పుడు తిట్టాడు అని అంటే ఎప్పుడో తిట్టాడు. ఒకసారి మీ శత్రువు ఎవరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఆలోచించండి. మీ శత్రువు ఉన్నారు కదా, ఆ శత్రువు ఏమి తిట్టాడు అనేది నువ్వు చనిపోయిన వరకు మనసు గుర్తుపెట్టుకుంటుంది. బైబిల్లో ఒక్క వాక్యం కూడా మనకు గుర్తుండదు. ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ హృదయం అంటే అదిగో నేను తిట్టాడు, పలానా రోజు నేను ఎలా మాట్లాడు, నువ్వు మాట్లాడుకో, నువ్వు చూడకు, అతన్ని అసలు దగ్గరకు చేర్చుకోవద్దు అని మనలో కోపం రేపుతూ ఉంటుంది. ఇదే వాయిస్ ఆఫ్ నాలెడ్జ్, లేకపోతే వాయిస్ ఆఫ్ ఫ్లెష్. శరీరము, హృదయం యొక్క స్వరము, శరీర క్రియలు. ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలదన్నాడు. ఈ శరీరంతో మనం ఏం చేస్తామంటే కృంగిపోతూ ఉంటాం. ఇదిగో నీకేమీ లేదు, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి తెలుస్తుందా? రేపు ఈ అమ్మాయి కట్టాలి నువ్వు, ఇదిగో నీ ఆస్తి నువ్వు పంచాలి, నీకేమన్నా అర్థమవుతుందా? నువ్వు నష్టపోతావని చెప్పేది ఎవరు? హృదయమే. ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలదని దేవుడు ముందుగా చెప్పన్నాడు మనకి. సో దానిని కంట్రోల్ చేయాలి అని అంటే దాన్ని చంపేసేయాలి. ఎలా చంపేయాలి? హృదయమే మనం చంపేస్తుంది. ఈరోజు బీపీ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? వాడన్న మాట మన హృదయంలో తిరుగుతూ ఉంటుంది. ఇందుకే వాడు చంపట్లా, మన హృదయం మనల్ని చంపేస్తుంది. అందుకని ఘోరమైన వ్యాధి కలదన్నాడు. కనుక హృదయాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే ఎంత కష్టం తెలుసా? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ హృదయం గురించి ఎల్లప్పుడు గెత్సేమనే తోటలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ప్రాక్టికల్గా చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయండి. వాటి గురించి మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక మీ చింత నీలో ఉన్న బాధ అంతా ఆయన దగ్గర పట్టుకురా. ప్రభా, ఈ హృదయము చాలా విసిగిస్తుంది, నాకు అనవసరం ఇది,
ఉంటే బ్రతుకుంటే చేస్తాను, లేకపోతే లేదని అక్కడ పెట్టు. నీకు దేవుడు ఉన్నాడనే ఆలోచన లేకుండా చేస్తుంది హృదయమే. ఆదాముకు కూడా ఆ హృదయమే అతన్ని మోసం చేయించింది. ఈ రోజుని మనం అంటూ ఉంటాము సాతానుగాడు సాతానుగాడు. సాతానుగాడు కాదు, మన హృదయము ఘోరమైన వ్యాధిగా అని చెప్పాడు దేవుడు. హృదయాన్ని ఎవడు గ్రహించుకుంటున్నాడు? నీకు పాపం చేయాలి ఆ ఇంటెన్షన్ ఎవరు కలిగిస్తున్నారు? ఆలోచించండి. కింద భాగంలోకి వస్తే మీ చింత యావత్తు ఆయన దగ్గర పెట్టండి, ప్రార్థించండి. బైబిల్ గ్రంథంలో సాతాన్ అనే మాటకి విరోధి అని అంతే. విరోధి అంటే ఎవరు? దేవునికి విరోధంగా ఆలోచించే హృదయమే, అంతే తప్ప కొత్తగా ఏదో సాతాను వస్తుంది అని కాదు. అయితే మరొక చోట ఏమంటాడంటే కీర్తనకారుడు 34:18 నువ్వు ఎప్పుడైనా బాధగా ఉంటాయి, అది కూడా ఎవరు కలిగిస్తున్నారు? నీ హృదయమే. ఇదిగో నువ్వు ఇది కోల్పోయావు, నీకు ఇది లేదు అని ఏడిపిస్తూ ఉంటుంది. విరిగి నలిగిన హృదయం గల వారిని దేవుడు ఆసన్నుడై ఉన్నాడు. ఆ హృదయంతో నువ్వు వెళ్ళి ప్రార్థించి. మరొక విషయం ఏంటంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 కోపపడంగానే పాపం చేయదు, కోపం వచ్చేస్తుంది, ఫీలింగ్. మరి అదేం చేస్తాం? నీ కోపము సాయంత్రం అయ్యేసరికి ఆ సూర్యుడు అస్తమించే లోపు వదిలేయాలి దాన్ని. సో నరుని హృదయము ఘోరమైన వ్యాధి గలంత దేవుని యొక్క మహిమలోకి వెళ్లకుండా ఆప్చేసేది హృదయమే. ఈ హృదయంతో ఏం చేస్తామంటే ఇలాంటి కృత్యాలు చేస్తాం, పాప కార్యములు చేస్తాం. కనుక ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇట్టి కార్యాలు వదిలేయాలంటే నువ్వు సిలువ వేయబడిన రోజుని, అంటే బాప్తిజం తీసుకున్న రోజుని వాటిని వదిలేయాలి. ఇప్పుడు చాలామంది కొత్తగా మొదలుపెట్టారు ఏంటంటే దేవుడు కృపగలవాడు, దేవుడు కరుణ గలవాడు, దేవుడు కరుణిచ్చేసి రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. మరి ఆజ్ఞలు ఎందుకు మనకి? కొత్త నిబంధనలు ఆజ్ఞలు ఎందుకు? కొత్త నిబంధన పుస్తకాలు ఎందుకు? ఒక్కసారి ములిగితే చాలు ఇది రాజ్యం అని చెప్పేచ్చు కదా. ఇట్టి కార్యాలు చేసేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు. నరుని యొక్క హృదయం ఎలాంటిది అని అంటేనంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటినప్పుడు దేవుని స్తుతించి కీర్తనలు పాడేశారంట. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు గడ్డి మేసి దూడన చేయమన్నారంట. ఆ దేవుడు మర్చిపోయారా? అద్భుతాలు మర్చిపోయారా? ఆశ్చర్యకార్యాలు మర్చిపోయారా? మర్చిపోతారు. మళ్ళా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు చనిపోయిన కళేబరాలని తీసుకొచ్చి వండుకొని తిన్నారంట. దేవుని కోపం వచ్చి తెగుళ్ళు రప్పించాడు. చూడండి 106 కీర్తనలు మనం చదివితే కనుక దాంట్లో స్పష్టంగా రాశాడు, మా పితరులు ఎలాంటి పాపం చేశారు ప్రభు, అయినను వారిని వైపు తిరిగినప్పుడు. ప్రతి దానికి విమోచన ఏంటి అంటే మారు మనసు. ఈ మారు మనసు ఎప్పుడు ఉంటుంది అని అంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతే దేవుడు పరిగెత్తుకుని వస్తానని ఎక్కడ చెప్పలా. వాడు తిరిగి రావాలి, మారు మనసు పొంది ఆ పాపం నుంచి బయటకు రావాలి. దేవుని చిత్తం వల్ల ఈ పాపం చేస్తున్నాం, దేవుని కృపలేందే నేను పందుల దగ్గరికి వెళ్తానేంటి అని చెప్పుకునే వారు ఉన్నారు, ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఇలాగా మనము ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఈ శరీరాన్ని పక్కన పెట్టాలి. ఎందుకనంటే ఈ శరీరంకి ఆత్మకి ఎప్పుడు పడదు. మొట్టమొదటిగా శరీరాన్ని చంపాలి. చాలామంది మనలో ఉన్న వాళ్ళు ఎక్కువ మనుషులు పిలుస్తుంది, ఒరే పిల్లుగా ఇటురా, ఒరే కుక్క మొక్కమడ ఇటురా. క్రైస్తవులే, వీళ్ళందరూ క్రైస్తవులే, దేవుని ఎరిగినట్టు పిల్లలు. ఏంటంటే నవ్వుతా అంటారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఎక్కడో ఒక ఇన్ఫీరియారిటీ ప్రాబ్లం ఉంది. అదేంటి అని అంటే నేను బాగోను అనే ప్రాబ్లంని ఎదుటి వారికి ఎటకారం చేయాలి. లేకపోతే నేను అందంగా ఉంటాను కాబట్టి అని ఏదో ఒక సమస్యతోటి వీళ్ళు అలా పిలుస్తుంటారు. వాడు దేవుని యొక్క స్వరూపం అని మర్చిపోతారు. దేవుడు తన పోలిక చొప్పున నరులను చేశాడు అంటే దేవుడు కుక్క మొక్కలో పిల్లి మొక్కలో ఉన్నాడా? ఇలాగా మన హృదయం మనల్ని ఏం చేస్తుందంటే భ్రమ పెట్టి ఏమంటున్నా నువ్వు జస్ట్ అను, ఏముంది ఎంజాయ్ చెయ్యి, ఆ ఆనందం రప్పిస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు వీడు తాగుడుకు బానిసైపోయాడండి, తాగుడిని వాడిని చంపేస్తుందండి, వీడు బానిసండి. కానీ మనమైతే హృదయానికి బానిసలు అయిపోయాం. ఈ హృదయం ఏం చెప్తుంది తెలుసా? మీ అమ్మని బయటకు తోసేయని చెప్తుంది. తోసేస్తాం మనం. నీ భార్యని ఎలాగందో నీకు తెలియట్లేదు, నీ భార్య ఏడుస్తుంది, ఈ గోల పాడలేవు, నువ్వు ఆవిడని కొట్టేసే తిట్టేసే అంటే ఈ హృదయం పట్టుకుని సేమ్ అదే చేస్తూ ఉంటాం. హృదయము ఘోరమైన వ్యాధి కలది. దేవుడు అంటున్నాడు హృదయాన్ని చంపేయండి. నువ్వు ఏ రోజున బాప్తిజం తీసుకున్నావు అది చచ్చిపోయింది. ఆత్మ జీవించాలి, ఆత్మ జీవించాలి అంటే ఆత్మకార్యాలు స్పష్టమైనది. అదేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము,
ఆశ నిగ్రహము, ఇది ఆత్మఫలాలు. సో ఇవి ఎప్పుడైతే మనము ఆత్మఫలాలు చేస్తూ శరీరాన్ని చంపడం మొదలు పెడతాము. శరీరాన్ని చంపడం అంటే అంత ఈజీ కాదండి. మన మైండ్ని కంట్రోల్ చేయాలంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మందిరానికి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రభువా అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మనసు ఇక్కడ కేంద్రీకృతమై ఉండాలి, దేవుని దగ్గర ఉండాలి. మనం ప్రార్థన చేస్తుంటాం కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. కూర్చొని ప్రార్థన చేసినప్పుడు నీ హృదయంతో దేవా నేను నీ దగ్గరకు వచ్చానని మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికే భూమి మీద చాలామంది ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా అదే గమనించుకోవాలి. హృదయాన్ని సాధు చేసుకోవాలి. అది పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయంతో దేవుని స్తుతించు అని అంటే ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయాలి. పూర్ణ ఆత్మతో, ఆత్మ ఇప్పుడు రెడీగా ఉంటుంది, శరీరం బలహీనమైంది. పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. ఎందుకు చెప్తున్నాడు ఏమంటే ఈ మూడు కలిసి వచ్చేదే మనలో ఉన్న స్వభావం. ఎమోషన్స్ వస్తాయి, ఎమోషన్స్ రావాలి, ఎమోషన్స్ మంచివే, రియల్ అనమాట. ఎమోషన్ రియల్. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. మనం ఒక కుక్కను పెంచుకుంటున్నాం. ఆ కుక్కను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి అది మనం ప్రేమిస్తుంది. ఎవడన్నా వచ్చి కర్ర పెట్టి కొట్టాడు అనుకో, అది ఏం చేస్తుంది, వాడిని కరిసేయాలనిపిస్తుంది, లేకపోతే పారిపోతుంది. రెండో రోజున అదే వ్యక్తి దాన్ని కనపడ్డాడు అనుకో, దాని మనసులో రికార్డ్ అయ్యి ఏదైతే ఉందో వాడిని చూడగానే పారిపోతుంది. అది ఎందుకు పారిపోతూ ఉంటుంది అని అంటే దానికి చెప్తుంటే వాడు నేను కొడతాడు. దాని స్వభావం అది కాదు, ఆ మనసు దాన్ని కంట్రోల్ చేస్తుంది. లేకపోతే ఇదిగో వాడు నిన్ను కొట్టాడు కాబట్టి నువ్వు కరిసేయని దానికి ఆ స్వభావం చెప్తుంది. ఇదే మనుషుని స్వభావం. మనుషుల్లో ఉన్న ఫీలింగు ఎప్పుడో శత్రువు, ఎప్పుడో ఏదో అన్నది మన హృదయంలో సంవత్సరాలు అలాగ ఉంటుంది. అందుకని మనం వాడిని క్షమించం. ఆ చేదైన వేరు మనకు మొలుస్తూ ఉంటుంది. అందుకని అన్నాడు, మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా. మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించడు. మీ హృదయాన్ని నువ్వు నమ్ముకున్నావు, నువ్వు దానికి బానిసుడు అయిపోయావు. అందుకనే మీకంటే వేశ్యలు పాపులు ముందుంటారు పరలోక రాజ్యంలో చెప్పబడిన మాట అర్థం ఏంటో తెలుసు, మీరు హృదయానికి బానిసలు. ఆ వేశ్య 5 నిమిషాల్లో మానేస్తుంది, తనకు ఆరోగ్యం బాగాలేదంటే అయిపోయినట్టే, ఇంకా ఆ పాపం చేయదు. కానీ ఈ హృదయంతో నువ్వు మంచం మీద పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఆఖరికి మరణించే రోజు వరకు ఆ కక్ష మనలో బ్రతుకుతుంది. ఇదే బానిసత్వము. ఈ బానిసత్వం నుంచి మనం బయటకు వద్దాం, ప్రయత్నించేద్దాం. అందుకనే దేవుని మాటలు వినడానికంటే నరుని హృదయం కొవ్వింది అన్నాడు. సో లిటరల్గా ఏమవుతుంది అంటే శుభ్రంగా మనం ఫుల్గా తినేసి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంటుంది, దానికి అన్నీ వస్తుంటాయి. అందుకనే క్రైస్తవుడు అనేటి వాడు దీనికి ఉపవాసం అనే ఒక బోధకుడు చెప్తాడు. ఉపవాసం అని ముళ్ళకరతో దాన్ని పొడవాలంట. ఈ శరీరాన్ని కూర్చోబెట్టి ఉపవాసం పెట్టి దేవా ఇది మాట వినాలి. ఇశ్రాయేల్ చూడండి, ఎన్నిసార్లు వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రత రాగానే ఫుడ్ ఆపేసేవారు. ఎందుకు అని అంటే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు హృదయం నా మాట వినకూడనట్లు వారు హృదయం కొవ్వింది అన్నాడు. కొవ్వినప్పుడు ఏం చేస్తున్నారు, తప్పులు చేసేస్తున్నారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఫాస్టింగ్లోకి వచ్చేస్తున్నారు. అయ్యో మేము చాలా తప్పు చేసేసాం ప్రభా, సారీ మమ్మల్ని క్షమించు, హృదయం అడుగు అని చెప్పినప్పుడు దేవుని వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొర వింటూ ఉండేవాడు. సో అందుకనే ఉపవాస కూడుకలు పెడుతున్నారు. ఉపవాసంలో ఏమొస్తుంది అని అంటే మన హృదయం మన ఆధీనంలోకి వస్తుంది. అలాంటి జీవితం మనం జీవిద్దాం. మన శరీరాన్ని, ఆత్మను, దేహాన్ని దేవునికి ఇచ్చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.